4 విషయాలు తెలుసుకుంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో వీళ్ళకి తెలుస్తుంది. అయితే ఇది చెప్పటం వల్ల పండగ పూట ఏంటి ఇలాంటి విషయాలు చెప్పారు అని అనుకోకుండా, ఇది నేచర్ మీకు ఒక సిగ్నల్ ఇస్తుందండి. ఓకే. ధనం విషయంలో కేర్‌ఫుల్‌గా అవును. ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని ధన నాశనం ఎప్పుడవుతుందండి? మీ ఇంటికొచ్చి నమ్మినప్పుడు. దొంగలైతే దోసుకుపోరుగారు కదండీ! మీరిచ్చి మీ ఏవో బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసో, ఇంకోటో చేసుకొని చేయటం వల్ల ఈ విషయాలు మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒక ఇండికేషన్ వచ్చింది కాబట్టి మీరు కాషియస్‌గా ఉండాలండి. మనం రోడ్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు డేంజర్ అని బోర్డ్ పెట్టారంటే మనం జాగ్రత్తగా నడపాలనే ఉద్దేశమే కానివ్వండి, ఆడ ప్రమాదం ఉంది పోయి అందులో పడాలని ఉద్దేశంతో పెట్టరండి. అవును. అలానే జ్యోతిష శాస్త్రం మనకి ఏది చెప్పినా మన మహర్షుల జీవితాన్ని మనం కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకూడదు. అలానే మనం చుట్టూ ఉన్న మంచి మంచి మనుషులతో మనం సెలెక్టెడ్‌గా పరిచయాలు పెంచుకోవాలి. వాళ్ళు తిరిగి మనకు హెల్ప్ చేస్తారు అని ఈ ఒక్క ఉద్దేశంతోనే చెప్పారు తప్ప వేరే ఉద్దేశంతో ఏది కాదండి. వీళ్ళు ఈ విషయాల్లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, దీన్ని బట్టి ఏంటంటే మనకి ఆదాయం 2, వ్యయం 14 ఉంది అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మనం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలి అన్నది ప్లాన్ చేసుకోవచ్చనమాట. అద్భుతంగా చెప్పారండి. మనిషికి